శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంటి యజమాని కుంభరాశికి సంబంధించిన వారైనప్పుడు కష్ట నష్టాలను ఓర్చుకొని జీవితంలోని ఉన్నతమైనటువంటి అంశాలను అంచనా వేసుకుంటూ పొదుపుగా ఉత్తమోత్తమైనటువంటి ప్రభావంతో జీవించటానికి ఆస్కారం ఉంటుంది. ధనాన్ని బాగా సంపాదించిన పిదప దాన్ని పరిపూర్ణంగా సుఖవంతంగా అనుభవించటానికి కూడా తీరిక లేని పరిస్థితులు కూడా కుంభరాశి వారికి అధికంగానే కనిపిస్తూ ఉంటాయి జీవితంలో. కుంభరాశి వారు ఎక్కువగా అమ్మలగన్న అమ్మ ఆ జగన్మాత యొక్క ఆరాధన సర్వవిధ శ్రేయోదాయక ప్రభావాన్ని ప్రసాదించినప్పటికీ శివారాధన పట్ల అత్యధికవంతమైనటువంటి జిజ్ఞాస త్రికరణ శుద్ధి కలిగి ఉంటారు. ప్రతినిత్యం కూడా అభిషేకార్చన పూజాది కార్యక్రమాలు చేయనిదే మనసంతా కూడాను వికలమయ్యేటువంటి సంఘటనలు ఎక్కువగా కనిపిస్తాయి. వీరికి దైవం ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండటం చేత వాగ్దేవీకరణతో చక్కటి జీవితాన్ని పొందటానికి జీవిత గమనాన్ని చక్కగా నిర్దేశించుకొని సాధించటానికి ఆస్కారాలు అధికంగా ఉంటాయి. ఈ రాశి వారు పేరు ప్రతిష్టలు పొందటానికి తాము భోజనం చేసే ముందు ఆవుకు గ్రాసం తీసి పెట్టడం చాలా మంచిది. అంటే ఆవుకు గడ్డిని దానం ఇవ్వటం లాంటి సంఘటన చేయటం వీరి జీవితాలలో ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులకు నాంది పలుకుతుంది. ఉదయం పూట ఏదైనా రొట్టెలు పలహారం చేసే ముందు కూడా కొంత ఆవుకు గనక పెట్టినట్లయితే చాలా సత్ఫలితాన్ని వీరు పొందుతారు. మనస్సులోని కోరికలన్నీ కూడా తీరాలంటే గురువారం నాడు తమకు తోచిన దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవునికి సంబంధించిన శ్రమదానం లేక దేవాలయానికి సంబంధించిన శ్రమదానం చేయటం ఉత్తమోత్తమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది. కుటుంబంలో తరచూ గనక చికాకులు గనక ఉన్నట్లయితే పచ్చ చందనం తిలకాన్ని గురువారం నాడు ధారణ చేయవలసి ఉంటుంది. దేవాలయం ఎదుటి నుండి వెళ్ళేటువంటి సమయంలో తల వంచుకొని ప్రార్థిస్తూ వెళ్ళటం చాలా మంచిది. తల ఎత్తి ప్రార్థన చేయకూడదు ఈ రాశివారు. ఈ కుంభరాశి వారు దేవాలయంలోకి ప్రవేశించేటప్పుడు కూడా తల వంచుకొని మాత్రమే ప్రార్థన చేయటం సర్వత్రా కూడా విజయాన్ని చేకూరుస్తుంది అని కూడా చెప్పవచ్చు. మానసిక ఏకాగ్రతకు భంగం కనుక కలుగుతూ ఉంటే ప్రేమ ప్రసంగాలలో ప్రతికూలత కనుక కనిపించినట్లయితే బుధవారం నాడు పెరటిలో చెట్టు ఏదైనా సరే నాటటం దాని పోషణ చేయటం చాలా మంచిది. వీరు మౌన వ్రతాన్ని కనీసం వారానికి ఒక్కసారైనా పాటిస్తే చాలా సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా పనిలో విజయాన్ని సాధించడానికి స్థిరత్వాన్ని పొందటానికి మంగళవారం నాడు రావి ఆకుపైన ఎర్ర చందనంతో కోరుకున్నటువంటి కార్యాన్ని వ్రాసి పూజా మందిరంలో హనుమంతుని చరణాల వద్ద గనక ఉంచినట్లయితే విశేషవంతమైన ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. విశేషవంతమైన కార్యాలు చేపట్టాలి అని చెప్పేసి భావించినప్పుడు ముదురు రంగు కలిగినటువంటి వస్త్రాలు ధరించటం చాలా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఏర్పరుస్తుంది సుమ. ధనం రాబడి రావటం లేదు అని గనక భావించినట్లయితే గురువారం నాడు అరటి చెట్టు నీడలో నేతి దీపాన్ని వెలిగించటం సర్వత్రా కూడా శుభదాయకం. ఈ రాశి వారు శాకాహార తత్వాన్ని అలవర్చుకోవాలి. భోజన పదార్థాల్లో శాకాహార భోజనం సర్వత్రా విజయాన్ని అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. వీరు తమ దగ్గర వెండి ముక్కను ఎప్పుడూ కూడా ఉంచుకోవటం సర్వశ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ఆవ నూనెతో రొట్టెను తయారు చేయటం కానీ లేక రొట్టెపై ఆవ నూనె వేసి కుక్కలకు గనక పెట్టినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందుతారు. ఏదైనా ధర్మ కార్యానికి కనుక వీరు అగ్నికి సంబంధించిన దానం గాని చేసినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందుతారు. యజ్ఞ యాగాదుల పట్ల చక్కటి అవగాహన కలిగి ఉండాలి అనేటువంటి లక్షణం కూడా వీరి జీవితంలో పొడసూపుతుంది సుమ. ధర్మ ప్రవర్తన ధర్మ నిరతి ఇతరుల మనస్సులను కష్టపెట్టకుండా ప్రవర్తించటం వీరి జీవితంలో
యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. వీరి మనస్సుకు ఆలోచన సరళిలో మానసికమైనటువంటి ఆవేదన గనక కలిగినప్పుడు అనేక కూరలతో చేసినటువంటి వంట ఒకే అన్నంలో కలిపి అనేక పదార్థాలతో ఉన్న కిచిడిని కాకికి గనక పెట్టినట్లయితే ఆవేదనాభరితమైనటువంటి భావం తొలగిపోయి సద్భావన సద్విశ్వాస శైలిలో వీరు జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఈ కుంభరాశి యజమాని పరమేశ్వరుడి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాన్ని సాధించటానికి ఆయా దేవతలకు సంబంధించిన ఆలయాల సందర్శనం, తరచూ తీర్థయాత్రలు చేయటం వలన చక్కటి యోగవంతమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. వీరు నిష్ఠతో గనక మంత్రాన్ని అనుష్ఠానం చేసినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని పొందుతారు. తమ వాక్శుద్ధి వాగ్ధాటితో ఇతరులను ఆకర్షించేటువంటి శక్తిని కూడా పొందటానికి ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు వీరికి సహకరిస్తాయి. వీరు పెద్దలను గౌరవించటం, ముత్తైదువులను అమ్మవారుగా భావించి వారికి తగినటువంటి సహాయ సహకారాలు అందించటం అనేటువంటివి వీరి జీవితంలో చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వీరు శివారాధనకు నిమగ్నత కలిగి ఉండి కార్తీక మాసంలో నిత్యం ఉపవాసాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతినిత్యం ప్రదోష పూజను గనక చేసినట్లయితే చక్కటి అదృష్టకరమైన జీవితాన్ని ఆ గృహ యజమాని పొంది తమ పిల్లల భవిష్యత్తుకు రాచబాటను ఏర్పరచడానికి ఆస్కారం ఉంటుంది సుమా.